ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రపదయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ వరదమూర్తయే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. మనము వీలైనంత వరకు కలుషితం లేనటువంటి రంగులు లేనటువంటి సహజ సిద్ధమైనటువంటి వినాయక స్వామిని పూజ చేద్దాం. మనము రాబోయేటువంటి భావితరాలలో జలచరాశులు నీటిని మనము కాలుష్యం లేకుండా కాపాడుకోవడం మన అందరి బాధ్యతగా భావించగలగాలి. 1/9/2025 నుండి 15/9/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో శుక్ర సంచార స్థితి, సింహరాశిలో రవి మరియు బుధ సంచార స్థితి మరియు కేతు సంచార స్థితి, త్రిగ్రహ సంచార స్థితి, రవి భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, కన్యరాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఇప్పుడు అష్టమ స్థానంలో గ్రహణం జరుగుతుంది కనుక, అష్టమంలో రాహు సంచార స్థితి ఉంది కనుక గ్రహదోషం తొలగించాలి అన్నట్లయితే గ్రహ ఐశ్వర్యం ఎలా కలగాలో, విఘ్నేశ్వర స్వామి వారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పునరసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరు ఎక్కువ శాతంగా చంద్రభగవాను దర్శించే పరిస్థితి ఉంటుంది. దయచేసి చంద్రభగవాన్ని దర్శించవద్దు. అలా ఏమన్నా చూసినట్లయితే విఘ్నేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని కంకణాన్ని కట్టుకొని అక్షంతలను శిరస్సు పైన వేయించుకోండి. దోషం తొలగిపోతుంది. రాశిలోనే శుక్ర భగవాను ఉండడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, నూతన వస్త్రం, విపరీతమైనటువంటి లగ్జరీ లైఫ్కు మీరు కేంద్ర బిందువులు కాబోతున్నారు. 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి మీకు వచ్చే ధనము శీఘ్రమేవా ఆకర్షణ కలుగుతుంది. అలాగే జ్ఞానంతో మీరు ఉండగలిగినట్లయితే ఐశ్వర్య స్వరూపమైన జీవితం మీ సొంతం కాబోతుంది. అదే ఇక్కడ తృతీయంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల మౌనం, ధ్యానం, ఏకాగ్రత చాలా అవసరం. అలాగే అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల మీకు అనేక మంది శత్రువులు ఉన్నారు, కానీ ఎవ్వరూ మీకు కనిపించరు. వీరు నా వారని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ మీ దగ్గర ధనం ఉన్నంత వరకే వారు మీ వారు. మీ దగ్గర ఒక క్షణం ధనం అయిపోయిందని తెలిస్తే ఎవ్వరూ కూడా మీ మాట వినరు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో విఘ్నేశ్వర స్వామి వారికి విశేష పెరుగన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం, అన్నదాన సేవారంగ కార్యక్రమాల్లో పాల్గొనడం, పాలతో కూడుకున్న పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం, అలాగనే స్వామివారికి శ్వేతవర్ణం కలిగినటువంటి తెలుపు వస్త్రం కలిగినటువంటి స్వామివారికి వస్త్ర అలంకరణ చేయడం వలన దోషం తొలగి ఐశ్వర్యం కర్కాటక సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. భాద్రపద మాసంలో అలాగనే సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు సెప్టెంబర్ మాసం ప్రారంభం అయ్యేసరికే మనకు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కనుక మనకు 6వ తారీఖున విఘ్నేశ్వర స్వామివారు శరన్నవరాత్ర మహోత్సవాలన్నీ కూడా ముగించుకొని గంగా తీరం వైపు స్వామివారు బయలుదేరుతూ ఉంటారు. కనుక వెళ్ళేటువంటి కాలక్రమంలో అందరము కూడా నిశ్శబ్దాలను ఎక్కువగా పాటిస్తూ శబ్దరహితమైనటువంటి జీవనాన్ని ముందుకెళ్తూ
ఎందుకంటే శబ్ద కాలుష్యం అనేది చాలా అధికమవుతుంది. వాటితో పాటి కోలాహలాలు సంపూర్ణమైనటువంటి శాంతి భద్రతలకు అనుకూలంగా ఉంటూ స్వామివారిని ఏ ఆనందంగా అయితే మనము కూర్చోబెట్టామో ఆ గంగా తీరం దగ్గరికి వెళ్ళి పంపించి మళ్ళీ మనమందరం క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పి కూడా మనసారా అందరం కోరుకుందాం. క్రమశిక్షణ అనేటువంటిది మన భారతదేశ సనాతన సాంప్రదాయము. ఒకానొక కాల సందర్భంలో బాలగంగాధర్ తిలక్ గారు మనము భారతీయులము ఒకే చోట కూర్చొని మనల్ని అందరినీ కలుపుకొని భారతదేశ స్వతంత్రం రావడానికి ఎలా మనకు స్వామివారు ఎలా ఆశీర్వదించారో రాబోయే కాలంలో కూడా ఎవరి జీవితాలలో కూడా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రతి ఇంట, ప్రతి గ్రామాలలో, ప్రతి వాడలలో, ప్రతి దేశంలో మనం చేసేటువంటి విఘ్నేశ్వర స్వామివారి యొక్క గంగా తీర ప్రయాణ శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనమందరం ఉండాలని కూడా కోరుకుందాం. 7వ తారీఖున భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ, అందులో ఆదివారము. ఈ సంవత్సరం అధిపతి రవి భగవానుడు, ఆదివారము. అదే కాకుండా కూడా ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడినటువంటి చంద్రగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది కనుక వీలైనంత వరకు 7వ తారీఖు సాయంత్రం 4:30-5 గంటలకే ఆహారాన్ని సంపూర్ణంగా భోజనం చేసి వీలైతే ఉపవాసం చేయడము ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగా 9:55 గ్రహణ ప్రారంభ కాలము, 2 గంటలకు మధ్యకాలము, 3:55 మోక్షకాలం ఉంది కనుక గ్రహణము పట్టు స్నానము, విడుపు స్నానము వీలైతే చేయండి. వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన చేయడం వలన చంద్రగ్రహణ దోషాలు తొలగిపోతాయి. ప్రధానంగా ఎవరికి దోషం అన్నట్లయితే రాశిలోనే గ్రహణం జరుగుతుంది కనుక కుంభరాశి వారికి ఆరోగ్యాలు, ప్రయాణాలు, ఆటంకాలు, ఇబ్బంది ఉంటాయని చెప్పి గమనించాలి. 2వ రాశి అయినటువంటిది మీనరాశి వారికి వ్యయంలో గ్రహణం జరుగుతుంది కనుక అనవసరమైన ఖర్చులు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగనే అష్టమ స్థానంలో కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో గ్రహణం జరుగుతుంది కనుక వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము, మౌనము, ధ్యానము, ఏకాగ్రతగా ఉండడము, వీలైనంత వరకు నోరు ఉంది కదా అని చెప్పి దుష్ప్రవర్తన చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగనే అర్ధాష్టమ సంచార స్థితిలో వృశ్చిక రాశి వారు ఉన్నారు. యంత్రాలతో, ఆయుధాలతో, ఫ్యాక్టరీలలో, కర్మాగారాల్లో, గృహాలలో అంటే ఇంటి పని చేసేటువంటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. గ్రహణకాల సమయంలో వీలైనంత వరకు ఉప ఆవాసము, మంత్ర సాధన, గ్రహణాన్ని చూడకపోవడమే ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో విదేశాలలో ఉండబడిన వారు కానీ మనకు దగ్గరగా ఉండబడిన ప్రాంతాలు ఈ దోషం తొలగించుకోవడం కోసము వీలైతే జపతర్పణాలు చేయండి. దోష గ్రహణకాల తదనంతరము దగ్గరగా ఉండబడిన దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క పూజారులను చెప్పినట్టు విధంగా ఆ రాగి చెంబు నిండా పాలు, అలాగా మరొక కేజీన్నర మినుములను దానం చేయడము, జపము, తర్పణము, హోమం చేయించుకోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇదల్లా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క గోత్రనామములతో పూజ చేయించి ఆ యొక్క జప ఫలములను మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా ఈ సంపూర్ణమైనటువంటి దోషాలు ఎవరిపైన ఉండకుండా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కూడా ఆ యొక్క రాహు భగవానుని, చంద్ర భగవానుని కోరుకుందాం. 14/9/2025 భాద్రపద మాస బహుళ అష్టమి తిథి యందున మనకు భాద్రపద మాసం అనగానే పితృపక్షాలకు మనకు గుర్తు వస్తూ ఉంటుంది. అలాగా అష్ట కష్టాలు తొలగించడం కోసం ఆ రోజు వీలైనంత వరకు గతించట పెద్దవారి పేరు మీద స్మరణ చేసి కాకులకు, ఆవుకు ఆహారాన్ని, సాధువులకు అన్నదానాన్ని, స్వయంపాక దానాన్ని చేసినట్లయితే గృహంలో ఉండబడిన అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరము మనము
కాశీ క్షేత్రంలో ఇలాంటి క్రతు కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాము. అలాగనే గయా, అయోధ్య, మనకు విశేషమైనటువంటి ఎక్కడైతే పిండ ప్రధాన కార్యక్రమాలు చేయాలో అన్ని ప్రాంతాలలో మనము ఈ కార్యక్రమాన్ని ఆచరింపచేస్తున్నాం. అంటే మన పెద్దవారు పాడ్యమి తిథి ఎందున పరమపదింపజేశారు అనుకుందాం. చైత్రమాసమో, వైశాఖ మాసమో, జ్యేష్ఠ మాసమో పాడ్యమి తిథి ఎందున వాళ్ళకు గుర్తుపెట్టుకొని స్వయంపాక దానము, ఈ యొక్క కార్యక్రమాల పితృ కార్యక్రమం ఆచరింపచేయడము యోగదాయకం. ఏకాదశి రోజు కాలమయ్యారు, ఏకాదశి రోజు కార్యక్రమాలు ఆచరింపచేయడం. అలా కుదరలేనటువంటి వారందరూ కూడా అమావాస్య తిథి ఎందున ఈ పితృ కార్యక్రమాలు ఆచరింపచేయడం వలన వారి యొక్క వంశదేవతలు, కులదేవతలు, పితృదేవతలు ఆశీస్సు కలిగి వారికి వారి యొక్క అనువంశికానికి పుత్ర, పుత్రిక, పౌత్ర, రాజయోగ, ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగే భూమండలానికే కైలాస క్షేత్రం అయినటువంటి మనకు విశేషమైనటువంటి కాశీ క్షేత్రంలో, అలాగనే రావణ బ్రహ్మ గారు స్వయంగా తన యొక్క చేతులతో ఆత్మలింగాన్ని తీసుకొని వచ్చినటువంటి క్షేత్రంలో మనం ఇలాంటి పితృ కార్యక్రమాలను ఆచరింపచేయడం జరుగుతూ ఉంటుంది. అలాగా మనం ఆయా స్థలాలలో మనం పెట్టినట్లయితే విశేషమైన పుణ్య ఫలితం కలిగి కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ విధంగా అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. మరొక చిన్న విషయం ఏమిటనగా, మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, మీరు ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుందని కూడా గమనించగలగాలి. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.